It is very glad to be here. ఇది చాలా ఆనందకరమైన విషయం. మా పిల్లలకి ఇలా నోట్బుక్స్ కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి వచ్చారు పెద్దలు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి మనకు ఆల్రెడీ తెలుసు, మన గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. అయితే మాకు టాయిలెట్స్ లేవు సార్. ఓపెన్ టాయిలెట్స్ ఓన్లీ గర్ల్స్కి ఉన్నాయి, అది కూడా వాటర్ లేదు సార్. వాళ్ళు ఓపెన్ ప్లేస్లో వెళ్తున్నారు. ఇది గవర్నమెంట్ కి వ్యతిరేకమని నేను అనుకుంటున్నాను సార్. మాకు 2 రూమ్స్ ఉన్నాయి. ఓన్లీ 2 రూమ్స్లలో స్టూడెంట్స్ని మేము డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. మాకు కుకింగ్ షెడ్ లేదు సార్, మళ్ళీ రౌండ్ బాల్ లేదు సార్. ఈవినింగ్ అయిందంటే ఇక్కడ ఉన్న ఈ గుడిసెల వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తికానా వేస్తున్నారు. నేను మొన్న 4 రోజులు చూశాను, ఇక్కడ అందరూ ఒక గ్యాంగ్గా కూర్చున్నారు. వెంట్రుకలు తీసుకునే వాళ్ళు ఎందుకు కూర్చున్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. దే ఆర్ వెయిటింగ్ వెన్ స్కూల్ క్లోజ్డ్ దెన్ వి విల్ ఆక్యుపై. అది నాకు తర్వాత అర్థమైంది సార్. వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇక్కడ ఏం బిజినెస్ జరుగుతుంది అని నాకు అర్థం కాలేదు. తర్వాత అది అర్థమైంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఒకటి వేశారు. మీరు ఎందుకు వేశారు అంటే మాకు వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు. ఇక్కడ ఇదంతా కూడా మాకు డిస్టర్బ్ చేస్తున్నారు సార్. అదొకటి సార్. యూనిఫామ్స్, ఇంకా స్కూల్ బిల్డింగ్ సార్, ఇవి ఓల్డ్. వర్షం వచ్చిందంటే గోడలన్నీ తడిసిపోతున్నాయి సార్. రైస్ కూడా సేఫ్గా ఉండట్లేదు. మాకు బీరువా లేదు, చైర్స్ లేవు, కనీసం టీచర్స్కి కూడా చైర్స్ లేవు సార్.